అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. వారు వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రం కేవలం మీ అభివృద్ధి పైననే కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీరు విజయవంతులు అవుతారు. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం నుండి పూర్తి లాభం మీకు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. ప్రజలతో అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది అందుతుంది. స్నేహితుల సహాయంతో పనులు జరుగుతాయి. అన్ని రాశుల వారికి పట్టి చూసినట్లయితే గనక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. మెరుగైన ఫలితాలు అందుతాయి. మరి జీవిత భాగస్వామి నుండి కూడా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసులో విజయం సాధించబడుతుంది. కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరిగిపోతాయి. నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కృషి యొక్క ఫలం సాధించబడడం కూడా సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో కూడా పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. గౌరవం మరింత పెరిగిపోతుంది. ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా నిర్వహించడం సాధ్యమవుతుంది. ఆకస్మికంగా డబ్బు ఎక్కడి నుండైనా సరే చేతికి అందుతుంది. అనుకోని చోట్ల నుండి కూడా మీకు ఈరోజు గౌరవ ప్రతిష్టలు అనేవి అందుతాయి. మీకు శత్రువులు ఉన్నారనే విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ముందుకు సాగడం కోసము మీరు కోరుకునేటటువంటి మంచి బహుమతిని కూడా ఈరోజు మీరు పొందవచ్చును. ఈ రాశివారి ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా నిర్వహించడం సాధ్యమవుతుంది. మరియు కోరుకునే వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామిని కూడా మీరు కోరుకునే జీవిత భాగస్వామిని కూడా పొందొచ్చు. ఇంకా ఎక్కువగా చూసినట్లయితే కనుక పాజిటివిటీ వలన చాలా విషయాలు మీకు ఈరోజు చాలా శుభప్రదంగా అయితే ఉంటాయి. కొన్ని వస్తువులపై మీకు ఈరోజు ఎక్కువగా ఆసక్తి అనేది పెరిగిపోతుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవారికి చేరడానికి ఇది మంచి సమయము. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఉద్యోగాలలో చేరడానికి మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు కృషి ఫలించే సమయం అనేది ప్రారంభమైనది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికైతే మంచి ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. మరియు ఎవరైతే ఆటంకాలను ఎదుర్కొంటున్నారో ప్రభుత్వ ఉద్యోగాలు, వారికి ఆటంకాలు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. దాని కొరకు ఈరోజు రాశివారు మాత్రము చూసినట్లయితే గనక మెడలో కాలభైరవ రూపం తప్పకుండా ధరించాలి. నరఘోష ఎక్కువగా ఉంది రాశి వారికి. నరఘోష నుండి తప్పించుకోవడానికి, నరదృష్టి, అసూయ, ఈర్ష్య లాంటి నెగిటివిటీ నుంచి తప్పించుకోవడానికి మెడలో కాలభైరవ రూపం అయితే ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అనుకున్న పనులలో మంచి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. ప్రయాణం కూడా సాధ్యమవుతుంది. విద్యార్థులు మాత్రం పరీక్షల్లో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. విద్యారంగంలో విజయం అనేది ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా మీరు పరిస్థితులను బట్టి ప్రయత్నించినట్లయితే గనక ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. మనసులో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. ఆలయంలో మీకు ఇష్టదేవత యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీరు గనక అన్నదానం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం నుండి పూర్తి లాభం కూడా పొందగలుగుతారు. ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజలతో అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉండండి. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం కూడా లభిస్తుంది. కోర్టు కేసులో విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వారు మాత్రము సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి సమయము. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. ఈరోజు పరిస్థితులను బట్టి ప్రవర్తించాల్సి ఉంటుంది. వేగంగా అన్ని పనులను చేయాలనే ఆలోచన వస్తుంది. నాయకత్వ సామర్థ్యం మరింత పెరిగిపోతుంది.
ఇక కొన్ని ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి. అన్ని రంగాల్లో కూడా అప్పుడు పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. కోరుకునే వ్యక్తితోటి వివాహం జరుగుతుంది. వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు, మంచి కుటుంబాల నుండి రావడం కూడా జరుగుతుంది. ఎవరైతే మరి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారో వారికి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. మరియు ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు. మరియు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రక్త పరీక్షలు నిర్వహించటం ఉత్తమము. ఈ రాశి వారి విద్యార్థులు కృషికి తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉన్న ఇబ్బందులు కాస్త తొలగించబడతాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నటువంటి వారికైతే మేలు కలుగుతుంది. ఎవరైతే కొత్త ఇల్లు మరి కొనాలనే ఆలోచనలో ఉంటారో వారికి కొనడానికి మార్గాలు అనేవి సుగమమవుతాయి. బ్యాంకు వ్యవహారాల విషయాలలో జాగ్రత్త వహించాలి. బ్యాంకు పనులలో జాప్యం చేసినట్లయితే గనక మీకు హాని కలిగే అవకాశాలు, ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు చెడు ప్రభావం కూడా కలగవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తల ద్వారా బ్యాంకు పనులను నిర్వహించాలి. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. బ్యాంకు రుణాలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వారికి తొందరగానే రుణాలు తీసుకోవడానికి మంచి సమయం అనేది రావడం జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 31 మరియు లక్కీ కలర్ అయితే రేగు. ఇక ఈరోజు రాశి వారు కనుక పరిహారం చేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఏదైనా ఆటంకాలు వచ్చినా కూడా అవి తొలగించబడతాయి. దోష నివారణ కూడా జరుగుతుంది. మరి దాని కొరకు ఈ రాశి వారు మాత్రము 75 గ్రాముల యాలకులు, 75 గ్రాముల లవంగాలు తీసుకొని ఒక మట్టి పాత్రను తెచ్చుకొని దాంట్లో వేసి ఆ యొక్క మట్టి పాత్రలో మరి పచ్చకర్పూరం నిండుగా వేసేసి కాల్చేయాలి. ఆ కాల్చేటప్పుడు మహాగణపతి మూల మంత్రము శుతిస్తూ కాల్చాలి. ఆ మొత్తం కాల్వడం అయ్యేంత వరకు కూడా మరి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. ఆ తర్వాత బూడిదగా మారినటువంటి ఆ యొక్క యాలకులు, లవంగాలు యొక్క పౌడర్ని చిటికెడు తీసుకొని గుమ్మానికి కుడివైపు నుండి ఎడం వైపుకి మరి పోస్తూ మీ యొక్క అన్ని ఆటంకాలను తలుచుకుంటూ వేయాలి. మరి ఇలా చేసిన తర్వాత మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. దోష నివారణ అనేది జరుగుతుంది. ఈ విధంగా చిటికెడు పోస్తూ పోవాలి. ప్రతిరోజు కూడా మీకు అప్పుల బాధ అనేది తీరిపోతుంది. మీకు శత్రువులు అనే వారి వల్ల ఎటువంటి హాని అనేది దరిచేరదు. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. విద్యార్థులు మాత్రం మంచిగా ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మరి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారికి అప్పులు తీర్చడానికి మార్గం అనేది తొందరగా లభిస్తుంది. మరి ఎవరికి ఇంట్లో సభ్యుల ఎవరికి కూడా నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది. ఓర్వలేని తనముతోటి ఎవరైతే ఈర్ష్యతో నరదృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నారో వారి నుండి కూడా ఎటువంటి నరదృష్టి దరిచేరదు. చెడు ప్రయోగాలు చేసినా కూడా చెడు గాలి, ధూళి, దుమ్ము లాంటివి, దయ్యాలు అలాంటివి ఏవైనా సరే నెగిటివిటీలు ఉన్నట్లయితే కనుక వాటి వల్ల ఎటువంటి హాని అనేది ఇంట్లోనికి తరిచేరదు. ఇంట్లో వారికి కూడా తరిచేరదు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 31 మరియు లక్కీ కలర్ రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.